అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే టేస్టీ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ కూడా రొయ్యల ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫ్రైని రైస్లో కలుపుకో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ ఫ్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని 1 కేజీ వేసుకుని ఒక 15 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కొంచెం టైం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడే కొద్దీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా అయ్యేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. మరీ డ్రైగా అవసరం లేదు, కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంటే లైట్గా వాటర్ ఉంటే సరిపోతుంది. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఒక మందపాటి పాన్ కానీ లేదా కడాయి కానీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1/2 కప్పు వేసుకోవాలి. దీనిలో 6 నుండి 8 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఒక 70% ఫ్రై అయిపోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మరీ డ్రైగా ఫ్రై చేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ లైట్గా వాటర్ ఉండేలాగా దించేసుకోవాలి. రొయ్యల్ని వేసేసుకున్న తర్వాత దీనిలో మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. కారం అయితే మీరు ఘాటును చూసి యాడ్ చేసుకోండి. 1 కేజీకి 3 టీ స్పూన్లు పడుతుంది. ఇంకా చివరిగా దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మందపాటి తీసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ప్రతి 1 నిమిషంకి ఒకసారైనా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఈ ఫ్రైని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై లైట్గా రోస్ట్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చివరగా కొత్తిమీర జల్లుకుని దించేసుకోవాలి. ఈ ఫ్రై అయితే కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రొయ్యల ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రెసిపీ అయితే మీకు చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా రొయ్యల ఫ్రైని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.